తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు 4వ రోజు కస్టడీ కొనసాగుతోంది. ఇప్పటికే 3 రోజుల పాటు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించారు. అయితే విచారణలో చాలా ప్రశ్నలకు నోరు విప్పడం లేదని తెలుస్తోంది. తాము సేకరించిన ఆధారాలను ముందుంచి ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. విచారణలో ప్రభాకర్ రావు వినియోగించిన ఐక్లౌడ్, జీమెయిల్ ఖాతాల విచారణ కొనసాగుతోంది. ఐక్లౌడ్, జీమెయిల్ అకౌంట్ ఖాతాల్లోని సమాచారంపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రభాకర్ రావు తొలగించిన డేటా కోసం యాపిల్, జీమెయిల్ సంస్థలకు లేఖ రాశారు సిట్ అధికారులు. వారు ఇచ్చే సమాచారంతో కీలక విషయాలు వెలుగు చూస్తాయని సిట్ భావిస్తోంది. ఐక్లౌడ్ ఖాతాను ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న సమయంలో అక్కడ ఒక డివైస్లో ఎందుకు లాగిన్ అయ్యారని ప్రశ్నించారు. ఆ డివైస్ ప్రస్తుతం అమెరికాలో ఉండడంతో ఆ ఖాతాలోని సమాచారాన్ని విశ్లేషించే పనిలో ఉన్నారు అధికారులు.